ప్రైజ్ ది లార్డ్. మన ప్రభుని రక్షకుని కరుణ సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాలలోంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ సంతోషంగా ఉన్నారు కదూ? యేసే జవాబు అనే కార్యక్రమం ద్వారా ప్రతిరోజు దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాం, ఆరాధిస్తూ ఉన్నాం. ఈ రోజు కూడా ఒక విశేషమైన వార్తను ప్రభు అందించబోతున్నాడు. ఇది నీ కొరకే, నీ కుటుంబం కొరకే, నీ క్షేమము కొరకే దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. నీలోని ప్రతి లోపాన్ని సరిచేయడానికి, ఆత్మ సంబంధుడిగా మార్చి, ఆత్మ సంబంధ విషయాలలో ఆత్మ దాహం గలటువంటి వ్యక్తిగా చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఈరోజు కూడా మనం మంచి మాట వినబోతున్నాం. అందరూ కూడా తలలో వచ్చి ఒక చిన్న ప్రార్థన చేసుకుంటే ప్రార్థన ఆలకించే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. నాతో మాట్లాడు ప్రభువా, నన్ను సరిచేయి ప్రభువా, నా బ్రతుకును బాగు చేయి ప్రభువా, నా జీవితం అద్భుతం చేయి ప్రభు అని అడిగినప్పుడు మనల్ని సరిచేయడానికి దేవుడు మనకు శక్తినిస్తాడు. వాటిని సరిచేసుకుని బ్రతకడానికి, దేవుని వెంబడించడానికి కావాల్సినటువంటి సిద్ధపాటును దేవుడు మనకిస్తాడు. దేవుని బిడ్డ, ఆధ్యాత్మిక మార్గాలు నడవాలంటే దేవుడు దేవుడు మనతో ఉండాలి. ఆత్మ సంబంధమైన దేవుని యొక్క శక్తి మనం ఏలుబడి చేయాలి, నడిపించాలి. అందుకే దేవుని బిడ్డ ఈ రోజున ఆత్మ సంబంధమైన దేవుని మాట మనం వింటాం, ప్రార్థన చేసుకుంటాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, బలవంతుడా, ఆశ్చర్యకరుడా, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్న పరలోకపు తండ్రి, దిగి రమ్మని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్న సాయం చేయండి. పరిశుద్ధ తండ్రి రండి నాయన, పరలోకపు తండ్రి దిగి రండి ప్రభువా. అద్భుతాలు చేసే దేవుడు మీరయ్యా, ఆశ్చర్యాలు చేసే రక్షకుడు మీరయ్యా, సమాధానం ఇచ్చే దేవుడు మీరు ప్రభువా తండ్రి. ఈరోజు మీరు మాతో మాట్లాడమని అడుగుచున్నాము తండ్రి. మీ మాటను మాకు వినిపించండి, సమాధానముతో నింపండి ప్రభువా, ఆశీర్వాదంతో నింపండి ప్రభువా, క్షేమముతో నింపండి ప్రభువా, ధైర్యంగా దత్తపుత్ర ఆత్మతో నింపండి ప్రభువా. అయ్యా, మీ సమృద్ధి జీవం ఇచ్చి నడిపించండి అయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ తండ్రి, పరలోకపు తండ్రి, ఇది మీ సమయం, ఇది మీ సమయం పరలోకపు తండ్రి. మీరు మాతో మాట్లాడమని, ముచ్చటించమని, సమాధానం దయచేయమని, ఆకాశపు తలుపులను తెరచిన ఆయన మీ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మీయ వరములతో నింపి నడిపించి బలపరిచి స్థిరపరచమని, అద్భుతం చేయమని, కృప చూపించమని, సహాయం చేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటాం. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చదువుకుంటాం. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడు నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. తాను బ్రతుకుతూ అంటాడు, ఈ బ్రతుకు నాది కాదు, నాలో బ్రతికేది నేను కాదు, నాలో క్రీస్తు బ్రతుకుతున్నాడు, నాలో క్రీస్తు జీవిస్తున్నాడు. నేను జీవిస్తున్న ప్రతి జీవితం, శ్వాసిస్తున్న ప్రతి ఊపిరి, వేస్తున్న ప్రతి అడుగు, చేస్తున్న ప్రతి పని, ఆలోచిస్తున్న ప్రతి ఆలోచన 24 గంటలు లైఫ్ లాంగ్ ఒకే విషయం కోసం. ఏ విషయం కోసం అంటే క్రీస్తును గురించినటువంటి రాజ్యాన్ని స్థాపించడం కోసం. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. నాలో బ్రతికేది నేను కాదు, నా లైఫ్ అంతా అయిపోయింది, నా ప్రభువుకి నా జీవితాన్ని ఇచ్చేసాను, నా ఆశ అంతా అయిపోయింది, నా ప్రభు ఆశకు అప్పగించుకున్నానని చెప్పేసి ఎంత అద్భుతమైన స్టేట్మెంట్ ఇస్తాడు. నేను సిలువ వేయబడ్డాను, ఇక బ్రతికేది నేను కాదు అని చెప్పేసి. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. ఎందుకు నేను అనేటువంటి ఆ 2 అక్షరాలను ఆయన సిలువ వేశాడు అంటే, నిన్ను నీవు కానీ సిలువ వేయకపోతే నీవే నిన్ను సిలువ వేసుకుంటావు. ఆమేన్, జాగ్రత్తగా వినాలి. నీలో ఉన్నటువంటి పాపానికి నువ్వు సిలువ వేయకపోతే, నీలో ఉన్న పాపాన్ని నువ్వు సిలువకు అప్పగించకపోతే, నీలో ఉన్న ద్వేషాన్ని సిలువకు అప్పగించకపోతే, నీలో ఉన్నటువంటి కోపాన్ని సిలువకు అప్పగించకపోతే, నీలో ఉన్నటువంటి అపవిత్రతను సిలువకు అప్పగించకపోతే, ఆ అపవిత్రతే నిన్ను సిలువకు అప్పగిస్తుంది. ఆ అన్యాయ ప్రవర్తనే నిన్ను సిలువకు అప్పగిస్తుంది. ఆ పాప భూయిష్టమైనటువంటి ఆలోచనే నిన్ను సిలువకు అప్పగిస్తుంది. ఇది జరిగే పని. ఎవరు పాపాన్ని సిలువ వేయరో ఆ పాపం వారిని తర్వాత కాలం సిలువ వేస్తుంది. ఎవరు తమ ఇచ్ఛను సిలువ వేయరో ఆ సిలువే వాళ్ళని శిలకు అప్పగిస్తుంది, సిలువకు అప్పగిస్తుంది. దేవుని బిడ్డ, అందుకే చెప్తున్నాను, ఈ రోజున మనము సిలువ వేయబడాలి. మనలో ఉన్నటువంటి ఇచ్ఛ సిలువ వేయబడితే దేవుడు మనలో బ్రతుకుతాడు, క్రీస్తు మనలో బ్రతుకుతాడు, మనలను పరలోక వారసులుగా దేవుడు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ మీకు ఒక వ్యక్తిని గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. అతని పేరు ఏంటంటే ఆకాను. ఇతడు ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరినప్పుడు మధ్యలో పుట్టినటువంటి వ్యక్తి అన్నమాట. అరణ్యంలో వేచి మార్గాల్లో ఎన్నో అద్భుతాలు చూశాడు, వాళ్ళు ఆశ్చర్యకాలు చూశారు. ప్రతిరోజు దేవదూతలు తినే ఆహారం తిన్నాడు. ప్రతిరోజు బండలోంచి వచ్చే నీళ్లు, దేవుడిచ్చేటువంటి ఆ శ్రేష్టమైన నీళ్లు తాగాడు. సో అతని జీవితం చాలా అద్భుతంగా, ఆశ్చర్యకరంగా ఆ యాత్రలో సాగింది. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం. వాళ్ళకి ఏ శత్రు భయం లేదు కదా. ఎన్ని యుద్ధాలు వచ్చినా, పోరాటాలు వచ్చినా దేవుడే ముందు ఉండి దూతను పంపి కార్యం సఫలపరిచి వారి యుద్ధాలను దేవుడే చేసి
వారి చెప్పు ద్వారు తెగిపోకుండా, వారి వస్త్రము మరి చిమ్మెట కొట్టిపోకుండా, పాతగిలిపోకుండా దేవుడు వాళ్ళ వస్త్రాలకు జీవం ఇచ్చాడు, వాళ్ళ చెప్పులకు జీవం ఇచ్చాడు. వారికి మాత్రమే కాదు, పెరుగుతున్నటువంటి వాళ్ళ శరీరానికి కావాల్సినటువంటి విధంగా తయారవడానికి వాళ్ళ చెప్పులు వారు తెగిపోలేదు. ఏ కంపెనీ కూడా 40 సంవత్సరాలు ఉండవు, 30 సంవత్సరాలు ఏ కంపెనీ ఉండదు. కాలు పెరుగుతూ ఉంటే చెప్పు పెరగాలి, అలా పెరిగింది అక్కడ అంతే. సో ప్రియ దేవుని బిడ్డ, ఆ విధంగా దేవుడు మరి ఉన్నతమైనటువంటి కార్యం చేస్తూ వారి కళ్ళ ముందు అద్భుతాలు చేస్తూ బ్రతికిస్తూ వచ్చాడు. ప్రతిరోజు ఉదయాన్నే ఆహారం మంచు కణాల్లాగా ఆ మన్నా కురిసేది. అందరూ వెళ్ళి దాన్ని మొత్తం మరి తోడుకొని వచ్చేవాళ్ళు. సో ప్రియ దేవుడు, ఆ విధంగా దేవుడు మరి అద్భుతంగా వారిని పోషిస్తే అతను తన జీవితంలో ఒక ఆశను పట్టుకొని వెళ్తూనే ఉన్నాడు. దేవుడి విరుద్ధమైన ఒక ఆశను పట్టుకొని వెళ్తూనే ఉన్నాడు. వారు ఎరికో పట్టణానికి వచ్చారు. ఎరికో పట్టణం చుట్టూ తిరిగిన వాళ్ళలో అతను ఉన్నాడు. ఎరికో పట్టణం చుట్టూ తిరిగి కేకలు వేసినటువంటి వాళ్ళలో అతను ఉన్నాడు కదా. ఎందుకంటే ఇజ్రాయేల్ అందరూ తిరిగి వారి చుట్టూ తిరిగి యుద్ధ సన్నద్ధులై తిరుగుతూ ఉంటే ఆ గోడ చుట్టూ తిరిగితే ఆ గోడ వాళ్ళ అరుపులకి, వాళ్ళ యొక్క స్తుతిగానాలకి, వాళ్ళు వేసేటువంటి ఆ జయధ్వనులకి అదంతా కొలాబ్స్ అయిపోయింది. చూశాడు, అద్భుతం, ఆశ్చర్యం. రాజులందరూ తల వంచుతుంటే చూశాడు. సో నా పక్షాన ఉన్నటువంటి దేవుడు ఇంత గొప్పవాడా? యుద్ధపు కేకలతోటే ఇంత పెద్ద యుద్ధం చేశాడే. కత్తి బట్టి యుద్ధం చేయకుండా ఇంత పెద్ద గోడను కూల్చివేశాడు. ఇట్లా అమేజింగ్ కదా. అసలు ఎంత గొప్ప దేవుడు అని దాని గురించి అసలు ఆలోచించనే లేదు. దేవుడు చెప్పాడు, ఇదిగో ఎరికో ప్రాంతం అంతా శపితమైంది, దాంట్లో ఉన్న బంగారు కానీ ఏది విలువైన వస్తువులు కానీ ఏది తీసుకోవడానికి వీల్లేదు, అర్జెంట్ దాన్ని రిమూవ్ చేసేసి మొత్తం కాల్చేయండి అని చెప్పేశాడు. ఎరికో అంటే పాపము అని అర్థం. ఈత ముళ్ళు కలిగినటువంటి పట్టణం. ముళ్ళు అంటే మన జీవితంలో ఉన్నట్టు ముళ్ళు ఏమైపోవాలి? కాలిపోవాలి. అక్కడ పట్టణం అంటే పట్టణాన్ని కాల్చేయమని, లేకపోతే వాటిని పిల్లలను వాళ్ళ భార్యలు కాల్చేయమని కాదు. లిటరల్గా దేవుడు చెప్పినటువంటిది ఇదేంటి అంటే, స్పిరిచువల్ మీనింగ్లో నువ్వు చూసుకుంటే నీలో ఉన్నటువంటి ఆ యొక్క ముళ్ళు పూర్తిగా సమూల నాశనం అయిపోవాలి, వేరుతో పాటు. చిన్నపిల్లలు అంటే వేర్లు లాంటి వాళ్ళు, పిలకలు లాంటివి, అవి కూడా కాలిపోవాలి. ఒక క్యాన్సర్కి గడ్డ తీసేసిన తర్వాత మరలా క్యూమో పెడతారు. ఎందుకు అంటే వాటి వేర్లన్నీ మాడిపోవాలి. ఆ తర్వాత కరెంటు పెడతారు. ఆ వేర్లు ఎక్కడెక్కడైతే పాకిపోయినాయో, నరాల్లోకి ఎముకల్లోకి గూడు కట్టుకొని పోయినాయో, ఎంతవరకు అయితే పోయినాయో, గుండెల్లోకి పోయినాయో, ఊపిరితిత్తులోకి పోయినాయా. కొంతమందికి ఎక్కడో పుట్టిన క్యాన్సర్ ఊపిరితిత్తులోకి కదా, గుండెల్లోకి, ప్రేగుల్లోకి అంత వ్యాపిస్తుంది. దాన్ని గుర్తుపట్టకపోతే 4th స్టేజ్ వచ్చిందంటే పెగిలించడం చాలా కష్టం. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే క్యూమో పెడతారు. అంతేకాదు కాల్చివేయడానికి కరెంటు పెడతారు. ఎంత బాధాకరమైన పరిస్థితి అది. కానీ అది పెట్టకపోతే ఎందుకు ఇంత హింసిస్తున్నారు, ఎందుకు ఇంత కరెంటు పెడుతున్నారు? సన్నగా అయిపోయి ఉంటారు, జుట్టు అంతా ఊడిపోయి ఉంటుంది కరెంటు. క్యాన్సర్ పేషెంట్లకి ఎందుకు ఇంత హింసిస్తున్నారంటే, ఒకవేళ ఎక్కడన్నా క్యాన్సర్ చిన్న మొలక కానీ మిగిలిపోయిందంటే మళ్ళీ అక్కడి నుంచి పిలకలు పెట్టుకొస్తుంది. అందుకని పిలకలతో సహా వాటిని మొత్తాన్ని సమూల నాశనం చేసేయాలని చెప్పేసి దేవుడు ఆ విధంగా చెప్పాడు. ఆ రోజు ఆ ఎరికో పట్టణం ఈరోజు మనలో ఉన్నటువంటి పాపానికి, మనలో ఉన్నటువంటి శాపానికి, మనలో ఉన్నటువంటి అతిక్రమానికి సాదృశ్యంగా ఉంది. దాన్ని పిలకలతో సహా, వేర్లతో సహా పెకిలించి వేయకపోతే ఏదో ఒక రోజున పెరుగుతుంది. అది ఏదో ఒక రోజున మొలకెత్తి పెరిగి పెరిగి వటవృక్షమై చివరి నిన్ను కప్పేస్తుంది. నువ్వు కనపడకుండా పోతావు. ఇక పాపమే ఏలుబడి చేస్తుంటుంది, శాపమే ఏలుబడి చేస్తుంటుంది. అందుకని ఏం చేయాలంటే వాటిని వేర్లతో పాటు పెకిలించి వేయాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. సో ప్రియ దేవుని బిడ్డ, అటువంటి సమయంలో ఈ ఆకానం ఇన్ని సంవత్సరాలు అరణ్యయాత్రలో ప్రయాణం చేసి ఇన్ని సంవత్సరాలు ఎడారులు దాటుకుంటూ వచ్చి మోషే పరిపాలనలో ఉన్నాడు. అద్భుతాలు చూశాడు, ఆశ్చర్యకాలు చూశాడు. ఇప్పుడు నెక్స్ట్ యెహోషువ పరిపాలన కిందకు వచ్చాడు. సో ఇప్పుడు కూడా విజయాలంటే విజయాలు చూసుకుంటూ వస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఇంత అద్భుతమైన దేవుడు సమీపంగా ఉండి మాట్లాడే కాలంలో, అద్భుతంగా మార్గం చూపిస్తున్న కాలంలో, తానే అగ్నిస్తంభమై, తానే మేఘస్తంభమై, తానే రహదారి అయి, తానే ఆహారమై, తానే పానీయమై దిగి వచ్చి వాళ్ళ పోషిస్తున్నటువంటి కాలంలో కృతజ్ఞత లేదు. అయ్యో మేము ఇంత అద్భుతంగా ఎలా నడవగలుగుతున్నాం, ఒక్క చేను వేయకుండా, ఒక్క మొక్క వేయకుండా ప్రతిరోజు ఎంతగా దేవుడు పోషిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మర్చిపోయి ప్రియ దేవుని బిడ్డ తను ఏం చేశాడు అంటే, ఆ ఎరికో పట్టణం కూలిపోయిన తర్వాత దేవుడు చెప్పినటువంటి దానిని నాశనం చేస్తున్నటువంటి సమయంలో అతను ఒక ఇంట్లోకి వెళ్ళి ఏం చేశాడంటే, అక్కడ ఒక షీనారు వస్త్రం, ఒక బంగారు కమ్మి, మరి బంగారం, ఒక వెండిది తీసుకొని వచ్చేసాడు. చూద్దాం మనం యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 20వ అధ్యాయం చదువుకుంటాం. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పైవస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని అని చెప్పాడు.
సో దేవుడే మొత్తం స్మాష్ చేయమన్నాడు, ఇతను మాత్రం వాటిని ఆశించి వీటిని ఆశించి తీసుకున్నాడని చెప్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ 200 తులాలు మరి ఆ బంగారం ఎండి తీసుకున్న ఒక మంచి షినారు వస్త్రాన్ని ఆశించి, ఆశ, దేవుడు వద్దన్న దాని మీద ఆశ, దేవుడు నిర్మూలన చేయమన్న దాని మీద ఆశ, ఇది మీకు కూడదు, ఇది మీకు వద్దు అని చెప్పినటువంటి దాని మీద ఆశ. ఈరోజు చాలా దేవుడు ప్రాబిటెడ్ అని చెప్పినటువంటి నిషేధించినటువంటి వాటి మీద మనుషులకు ఆశ. మొట్టమొదటి ఆశ అక్కడే కలిగింది కదా. దేవుడు పండును ప్రాబిటెడ్ అన్నాడు, ఈ పండు మీకు తినకూడదు అని అన్నాడు, ఈ చెట్టు ఎద్దకు మీరు వెళ్ళకూడదు అన్నాడు కదా. కానీ ఎక్కడ ఆశ కలిగింది వాళ్ళకంటే అక్కడే ఆ వద్దన్న దాని మీద ఆశ కలిగింది, దేవుడు వద్దు అన్న దాని మీద ఆశ కలిగింది. అంతే, వాళ్ళ ఆశలు నడి ఆశలు అయిపోయాయి. ప్రియ దేవుని బిడ్డ వాళ్ళు ఇక నిరాశలోకి నెట్టుకొని పోబడ్డారు. ఆదాం అవ్వ బ్రతికిన కాలం అంతా ఇప్పటి వరకు కూడా వాళ్ళు దుఃఖపడుతూనే ఉన్నారు. అయ్యో ఎందుకు ఆ పండు తిన్నాం, ప్రపంచంలో అన్ని జాతుల మధ్యలో ఎందుకు మేము దోషులుగా మిగిలిపోయాం, ఎందుకు ఇప్పటికీ మమ్మల్ని ఏ పాపం చేసినా ఆ అవ్వ చేసింది పాపం నాకు వచ్చింది. ఏ స్త్రీ అయినా గర్భవేదన స్టార్ట్ కాగానే అనుకుంటారు, అయ్యో ఆ అవ్వమ్మ చేసినటువంటి పాపాన్ని బట్టి నాకు ఈరోజు శోకం వచ్చింది. ఎవరైనా కష్టపడి కుటుంబాన్ని పోషించుకుంటా ఉంటే ఆ యజమానుడు అంటాడు, ఏమంటాడు తెలుసా, చెయ్యి ఆనాడు ఆ దుర్మార్గుడు ఆదాం చేసిన పాపాన్ని బట్టి మాకు కష్టం వచ్చింది, శ్రమ వచ్చింది, ఈ చెమటోడిపి బతికేటువంటి జీవితం వచ్చింది అంటారు. ఎవరికైనా గర్భవేదన రాగానే వాళ్ళు అంటారు, చెయ్యి ఆనాడు ఆ దుర్మార్గులు అవ్వ చేసినటువంటి పాపాన్ని బట్టి నాకు ఈ గర్భశోకం వచ్చింది. సో ఇప్పటికీ ప్రతి ఒక్కరు తిడుతూనే ఉన్నారు, వాళ్ళు ఎవరు తెలిసినా తెలియకపోయినా కానీ, వాళ్ళు చూసినా చూడకపోయినా ప్రతి ఒక్కరు వాళ్ళు చేస్తారని బట్టి తిడుతూనే ఉన్నారు. ఒక్కళ్ళు కూడా మంచి వాళ్ళని అడిగిందే లేదు, మంచి వాళ్ళని పొగిడిందే లేదు, అందరూ తిడుతున్నారు ఇప్పటికీ. ఆ అవ్వ చేసిన పాపం కదా ఇది, అంతే, ఇది అవ్వ చేసిన పాపం, ఇది ఆదాం చేసిన పాపం కదా, ఇది ఆదాము చేసిన పాపం అని చెప్పేసి అందరు తిడుతూనే ఉన్నారు. వాళ్ళని ఒక్కళ్ళు సన్మానించినటువంటి వాళ్ళు లేరు. వాళ్ళు మనలాగా పుట్టినటువంటి వాళ్ళు కాదు. దేవుని బిడ్డ అద్భుతమైన సృష్టిగా దేవుని చేత్తో డైరెక్ట్ చేసినటువంటి వాడు. ఆదామును దేవుడు డైరెక్ట్గా చేసి తన ప్రాణవాయువును ఊది అతని మనిషిగా చేసి నిలబెట్టాడు. దేవుని చేతిలో నుంచి వచ్చాడు. ఏ మలినం లేదు అతనికి, ఏ శరీరిచ్ఛ లేదు అతని యొక్క జననం పట్ల, ఏ మరి భయంకరమైనటువంటి లోక సంబంధమైనటువంటి ఆశ లేదు. మరి ఆ అవమ చేసినప్పుడు కూడా అంతే, అతనికి ఆపరేషన్ చేసి అతనిలో నుంచి ఎముకలు మాంసం తీసి ఆ తర్వాత ఆమెను చేసి, వీళ్ళిద్దరి యొక్క జననములో ఏ పాపం శాపం లేదు, లోకాసరం ఇచ్చలు ఏమీ లేవు. చాలా పరిశుద్ధంగా నమ్మకంగా దేవుని చేతిలో చేయబడినటువంటి వాళ్ళు. సో అటువంటి వాళ్ళు నిజంగా మనం అనుకుంటాం, వాళ్ళు కానీ బతికుంటే అబ్బా ఎట్టుండేది అసలు, వాళ్ళని చూసి మనం ఏమనుకునేవాళ్ళం. కానీ వాళ్ళు ఎంత పెద్ద అద్భుతమైనటువంటి సృష్టిగా చేయబడినప్పటికీ కూడా అందరి చేత తిట్లు తింటూనే ఉన్నారు. ఎందుకు అంటే ఆశ, ఇది తినాలన్న ఆశ, ఇది తినాలన్నటువంటి, ఏది వద్దన్నాడు దేవుడు అది తినాలన్నటువంటి తృష్ణ, ఆ ఆలోచన వాళ్ళ జీవితంలో ఉన్నందువలన ఏమైపోయింది అంటే అయిపోయింది జీవితం. వాళ్ళు లేవు. ఇప్పటికీ వాళ్ళు మరి మన లిస్టులో వాళ్ళు నిషేధించబడినటువంటి వాళ్ళుగానే ఉన్నారు. నిషేధించబడినటువంటి వాళ్ళ బ్రతుకు అలాగే ఉండిపోయింది. ప్రియ దేవుని బిడ్డ, అయితే మరి ఆ ఆశని కానీ మనం సిలువ వేయకపోతే, అయ్యో నాకు ఇటువంటి ఆశ వస్తుంది, వచ్చి నాకు ఎందుకు ఇటువంటి ఆశ వస్తుంది, ఎందుకు నాకు ఈ బ్రతుకు ఇట్లా అయిపోయింది, వద్దు నేను ఇటువంటి చేయటానికి వీలే లేదు, ఇలా ఉండటానికి వీలు లేదు, ఇలా చేయటానికి వీలు లేదు. ప్రియ దేవుని బిడ్డ, ఎప్పుడైతే మనం ఆశను సిలువేస్తామో మనల్ని సిలువ వేయకుండా మనం తప్పించుకుంటాం. ఆ తృష్ణ మనల్ని సిలువ వేయకుండా మనం తప్పించుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీ పాపం నిన్ను పట్టుకుంటుంది, నీ అతిక్రమం నిన్ను పట్టుకుంటుంది, నేను తరుముకుంటుందని బైబిల్ చెప్తుంది కదా. ఆ అతిక్రమం మనం తరివేసినట్టయితే, ఆ పాపాన్ని తరివేసినట్టయితే మన చేతిలోంచి మనము ఆశీర్వాదాన్ని వెతుక్కుంటూ వెళతాం. ఆశీర్వాదం మనల్ని వెతుక్కుంటూ తరుముకుంటూ వస్తుంది మన జీవితంలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డ, ఆశీర్వాదం మన బ్రతుకులు తరుముకుంటూ మనం వెనక రావాలి అంటే ఖచ్చితంగా మనలో ఉన్నటువంటి ప్రతి అతిక్రమం, మన జీవితంలో ఉన్నటువంటి దేవుని విరుద్ధం ప్రతి కార్యం నిర్మూలమైపోవాలని, స్మాష్ అయిపోవాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అందుకే ఈరోజు మన జీవితంలో ప్రభువా మీ చిత్తం నెరవేర్చబడునుగాక, మీ ఉద్దేశం సఫలపరచబడునుగాక, నా బ్రతుకులో మీ చిత్తం జరుగునుగాక, మీ ప్రణాళిక నెరవేర్చబడునుగాక. ఎప్పుడైతే మనం ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉంటామో 100% దేవుడు మన ఆత్మపూర్లుగా చేస్తాడు. సో ఇప్పుడు నేను ఆకాను గురించి చెప్తూ ఉన్నాను. ఆకాను దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క ఎరికో సంపద విషయములో, ఎరికో బంగారు వెండి వస్త్రాల విషయములో, నిషేధించబడినటువంటి వాటి విషయంలో ఇతడు ఆశపడి, నిషేధాన్ని పక్కన పెట్టి ఆశపడి తెచ్చి తన గుడారంలో దాచిపెట్టుకున్నాడు. ఇంకా కొంచెం దూరం వెళ్తే వాగ్దాన దేశం వచ్చేస్తుంది, ఇంకా కొంచెం దూరం వెళ్తే పాలుతెలు ప్రవహించేటువంటి దేవుడు ప్రామిస్ చేసినటువంటి ఆ ల్యాండ్ వచ్చేస్తుంది.
తాను పరిశుద్ధంగా నమ్మకంగా యథార్థంగా నడిచినట్లయితే, నిజంగా దేవుడు చెప్పిన మాటలు నడిచినట్టయితే కొద్ది రోజులకే వచ్చేస్తుంది. ఇంకా ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు, ఇన్ని సంవత్సరాలు శ్రమలు పడ్డాడు, ఇన్ని సంవత్సరాలు యుద్ధాలు కూడా నడిచాడు, పోరాటాలు కూడా నడిచాడు, ఇక వచ్చేస్తుంది దగ్గరికి. ఎంత దురదృష్టవంతుడు అంటే ఇతడు ఆ దేవుని రాజ్యం వచ్చే ముందు, తాను ఇవ్వాలనుకున్నటువంటి స్వాస్థ్యం వచ్చే ముందే అతను ఈ విధంగా మరి మిస్టేక్ చేసేసాడు. సో తన ఆశను సిలువ వేయనందువలన, తన ఆశను కొట్టి వేసుకున్నందువలన, ఏం కాదులే, ఎవరు చూస్తున్నారు నన్ను, నేను తీసి పెట్టుకుంటే ఎవరు చూస్తారు, గుడారులో కదా, లోపల కదా పెట్టుకుంటాను. మనం ఎక్కడ చేసినా మనుషులు చూడకపోవచ్చు, మహావీరుడైనటువంటి యెహోషువ చూడకపోవచ్చు, మహాశూరుడైనటువంటి యెహోషువ చూడకపోవచ్చు, కాలేబు చూడకపోవచ్చు, కానీ ఎవరు చూస్తున్నారంటే దేవుడు చూస్తున్నాడు. మన హృదయంలో ఏం దాచుకున్నాం, ఎటువంటి ఆశ మనలో మొలకెత్తింది, ఎటువంటి ఆశ మన జీవితంలో పనిచేస్తుంది, ఎటువంటి తృష్ణ మన జీవితంలో పనిచేస్తుంది. మన ఆశ మనల్ని నాశనం చేసేదిగా ఉండకూడదు, మన తృష్ణ మనల్ని నాశనం చేసేదిగా ఉండకూడదు. ఈరోజు అనేక మంది ప్రజలు మీరు చూస్తే వాళ్ళ సొంత ఆశ చొప్పున అక్రమమైన దాని వెంట పరిగెత్తి, భర్త ఉండగా భర్తకు మత్తు మందించి నిద్రబుచ్చి ఒక ఆమె తన యొక్క ఫ్రెండ్ని పిలిపించుకుంటుంది, తన ప్రియుడిని పిలిపించుకుంటుందంట. సో ఈ విధంగా చేసి చేసి చివరికి భర్త అడ్డంగా ఉన్నాడని ఇద్దరు కలిసి అతన్ని చంపేసేసి వెళ్ళిపోయారు. చివరికి దొరికారు, ఏమైపోయారు, లైఫ్ లాంగ్ శిక్ష అనుభవిస్తూ ఉన్నారు. సో అనేక మంది జీవితాల్లో చూస్తే భార్యను చంపి బిడ్డలను చంపి తనకు అడ్డుగా ఉన్నారని ఒక ఆమె అయితే, ఒక అబ్బాయి అయితే వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో పసిబిడ్డతో సహా ఒక ఇంట్లో 14 మందిని చంపేసింది రాత్రి. పసిబిడ్డ కూడా 6 నెలల బిడ్డ కూడా ఉన్నాడు దాంట్లో. అందుకే అమ్మాయికి ఉరిశిక్ష పడిపోయింది. ఆ ఇద్దరికి ఉరిశిక్ష పడిపోయింది, చచ్చిపోయారు వాళ్ళు కూడా. వాళ్ళ ఆశ వాళ్ళని చంపుతుంది, వాళ్ళ ఆశ హంతకులను చేస్తుంది, వాళ్ళ ఆశ నాశనకరం వాళ్ళగా చేస్తుంది. అందుకే ప్రియ దేవుని బిడ్డ, నీ ఆశ విరుద్ధమైనదైతే, నీ ఆశ పాపభూయిష్టమైనదైతే, నీలో మొలకెత్తుతున్నటువంటి ఆశ, ఉప్పొంగుతున్న ఆశ సృష్టికర్త విరుద్ధమైనదైతే ఖచ్చితంగా దాన్ని సిలువ వేస్తీరాలి. నువ్వు వేయకపోతే అదే పాపం, అదే శాపం, అదే అతిక్రమం నిన్ను సిలువేస్తుంది ఖచ్చితంగా, నీ బ్రతుకును నాశనం చేస్తుంది ఖచ్చితంగా. యేసుక్రీస్తు శిలువ మీద వచ్చాడు ఎందుకంటే పాపము యొక్క మూల్యం చెల్లించడానికి వచ్చాడు. నువ్వెందుకు వెళ్తావు శిలువ మీద కంటే నీ పాపం యొక్క మూల్యం నువ్వే చెల్లించుకోవడానికి వెళ్ళాల్సి వస్తుంది, ఇంకంతే. అందుకే ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున నువ్వు సిలువలోకి ఎక్కడానికి వీలు లేదని, పాపములో బ్రతికి సిలువలో వేలాడటానికి నీవు వెళ్ళకూడదనే ఉద్దేశంతో యేసు సిలువకి ఎక్కాడు. ఆయన సిలువలో కూర్చున్నాడు, సిలువలో వేలాడాడు దిగంబరిగా నీ కోసమే. ఎందుకు? నీ నగ్నత్వాన్ని కప్పటం కోసం, నీలో ఉన్న ఇచ్చను తీసివేసి తన ఇచ్చను స్థాపించడం కోసం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే ఈరోజు గుర్తుపట్టు, నీలో చెలరేగుతున్నటువంటి ఆశ ఎవరిని కొల్చడానికి, ఎవరిని నాశనం చేయడానికి, నీలో ఉన్నటువంటి ఆశ ఎటువంటి పరిస్థితిలో ఉంది. ఒకసారి మేము ఒక దగ్గర నుంచి వస్తూ ఉన్నప్పుడు బిజినెస్ పెడితే ఎట్లా ఉంటుంది అనుకొని ఆలోచిస్తూ ఉన్నాం. బిజినెస్ అయితే మనం కానీ పెట్టుకుంటే ఎప్పుడంటే అప్పుడు మనం వచ్చేయచ్చు ఎక్కడికంటే అక్కడికి. వాళ్ళలో ఒక బ్రదర్ ఉండే చెప్తూ ఉన్నాడు, అసలు నెల్లూరులో కానీ బిజినెస్ పెట్టాలంటే నెల్లూరులో ఒక పబ్బు కట్టాలి, నెల్లూరులో ఒక క్లబ్ కట్టాలి, పేకాట మొదలు పెట్టాలి, నెల్లూరులో ఎంటర్టైన్మెంట్ లేదు, అది కానీ కట్టాలి అని చెప్పేసేసాను. నాకు గుండె బగ్గుమని గుండె పగిలిపోయింది. అమ్మో, ఈ బ్రదర్లు ఇటువంటి ఆశ ఉందా, ఇటువంటి ఆశ ఉందా? ఒకళ్ళు డబ్బు ఉంటే నిజంగా కట్టేస్తాడంట ఆయన. ఎందుకంటే అది కట్టాలి, అండర్ గ్రౌండ్లో 2 అంతస్తులు బిల్డింగ్ కట్టి ఎవరు తెలియకుండా అక్కడ క్లబ్ పెట్టాలంట, అక్కడ పబ్బు పెట్టాలంట. విన్న వెంటనే గుండె పగిలిపోయింది నాకు. అమ్మ, ఇదేం ఆశ ఆయన. అప్పుడు వెంటనే నేను అన్నా, ఏంటో తెలుసా, ఒక సృష్టిని పాడు చేయడానికి, ఒక మనిషిని పాడు చేయడానికి చేసేటువంటి ప్రతి వ్యాపారం చివరికి వారి నాశనానికి నడిపిస్తుంది. ఒక మనిషిని పాడు చేయడానికి ఏ వ్యాపారతను ఆరంభిస్తావో, తప్పిపోయిన కుమారుడు కూడా అలాగే చేశాడు కదా. దుర్వ్యాపారం ఆరంభించి చివరికి తాను నాశనం అయిపోయాడు, తాను తిండికి లేని వాడైపోయి పందుల దగ్గర కూర్చున్నాడు. అందుకే దేవుని సృష్టిని నాశనం చేసే ఏ వ్యాపారం చేయడం వీల్లేదు. దేవుని ఆలయమైనటువంటి ఒక మనిషిని పాడు చేయడానికి చేసే ఏ వ్యాపారాన్ని బ్రతుకులు ఉండడానికి వీల్లేదు. అటువంటి ఇచ్చ కూడా రాకూడదు. ఒక మనిషిని బ్రతికించడానికి, ఒక మనిషిని పైకి లేపడానికి, ఒక మనిషిని జ్ఞానవంతుని చేయడానికి, ఒక మనిషిని ఎడ్యుకేట్ చేయడానికి, ఒక మనిషిని గొప్పవాడిని చేయడానికి నువ్వు చేసే ఏ వ్యాపారమైన దేవుడు ఆశీర్వదిస్తాడు ఖచ్చితంగా 100%. కానీ నువ్వు చేసేటువంటి వ్యాపారం ఒక మనిషిని పాడు చేసేదైతే, ఒక యవనస్తుడి యొక్క ఆశలు కూల్చేదైతే, ఒక యవనస్తు యొక్క తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చేదైతే, ఒక యవనస్తురాలు యొక్క తల్లిదండ్రులకు జీవితకాలపు శోకం మిగిల్చేదైతే 100% నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత పైకి ఎక్కినా, ఎంత ఉన్నత స్థాయికి ఎక్కినా కుక్క సాగు చావాల్సిందే. ప్రియ దేవుని బిడ్డ, శోకంతో బ్రతకాల్సిందే. ఎండ మావిలో నీళ్ల కోసం పరితపించినట్టుగా నీ బ్రతుకంత పరిగెత్తాల్సిందే. అందుకే నీ వ్యాపార ఇచ్చ
నిన్ను బ్రతికించాలి, ఇతరులు బ్రతికించాలి. మంచి వ్యాపారం, దుర్వ్యాపారం కాదు. మంచి వ్యాపారం నీ జీవితంలో చేయడానికి ఇష్టపడాలి. మంచి పని చేయడానికి, నీ చేతులు మంచి సత్కారం చేయడానికి ఇష్టపడాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఆకాను గురించి చెప్తూ ఉన్నాను నేను. ఆకాను యొక్క ఉద్దేశం ఏంటి అంటే, తాను బంగారం దేవుడు ఏది నిషేధించాడో దాన్ని తెచ్చి ఎవరికి తెలియకుండా దాచిపెట్టుకోవాలి, తీసుకొని పోయి అక్కడికి వెళ్ళి దాన్ని వాడుకోవాలి. అంటే దేవుని వాగ్దానం చేసినటువంటి పొలములోనికి నిషిద్ధమైన తీసుకొని పోవాలని ఆశిస్తున్నాడు. పరిశుద్ధమైన దేవుని దగ్గరికి నిషిద్ధమైన వాటిని తీసుకొని పోవాలని చూస్తున్నాడు ఆయన. కన్ను చేసిన దేవుడు కానకుండునా, చెవి చేసిన దేవుడు వినకుండునా, 100% వింటాడు ఆయన. ఖచ్చితంగా వింటాడు. నీలో ఉన్న ప్రతి ఆశ యొక్క స్పందన దేవుడు వింటాడు. నీలో ఉన్న తలంపు యొక్క ప్రతి మూమెంట్ దేవుడు 100% వింటాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే చెబుతున్న ప్రియ దేవుని బిడ్డ, ఆకాను తర్వాత ఒప్పుకున్నాడు, ఇదిగో నేను దేవుడిని యెహోవాకు విరుద్ధంగా పాపం చేశాను. చేసిన తర్వాత మరి ఆ ఇశ్రాయేలీయులందరూ వాగ్దాన ప్రజలందరూ ఓడిపోయారు. చిన్న పట్టణం ముందు ఓడిపోయారు, హాయి ముందు. ఎరికో పెద్ద పట్టణం ముందు గెలిచినటువంటి వాళ్ళు చిన్న పట్టణమైనటువంటి హాయి అయినటువంటి పట్టణం ముందు ఓడిపోయారు. చిన్న పట్టణం ముందు ఓడిపోయి బూడిద పోసుకొని ఏడుస్తున్నారు. ఆ రోజు 3,000 మంది సైనికులు చచ్చిపోయారు. ఏం చేయాలి అర్థం కావట్లేదు. యెహోషువకి బూడిద పోసుకొని ఓ అని ఏడ్చేశారు మొత్తం. ఏడ్చి అప్పుడు దేవుడు చెప్తున్నాడు, లే, ఇదిగో నీలో ఉన్నటువంటి ఒకడు ఆకాను వాడు ఒకడు పాపం చేశాడు, లే అని చెప్పినప్పుడు అప్పుడు ఆకాను తీసుకొచ్చి తన పిల్లల్ని, మీరు కింద చదువుకుంటే తన పిల్లల్ని, తనకున్న మందలని, పశువుల్ని అన్నిటిని తీసుకొచ్చి ఆకోరు లోయలకు తీసుకొని వచ్చి రాళ్ళు తీసుకొని వేసి దాన్ని అతన్ని అలాగే సమాధి చేసేసారు. దేవుని బిడ్డ అక్కడ అరుచుకుంటూ, కేకలు వేసుకుంటూ, పెడబొప్పలు వేసుకుంటూ, రాళ్ళ దెబ్బలు తినుకుంటూ అందరూ చచ్చిపోయారు అక్కడ. దేవుని బిడ్డ ఆ ఆశ అతన్ని చంపేసింది. వాగ్దాన దేశాన్ని పోకుండా అతను ఆపింది. దేవుని యొక్క వాగ్దానంలో ప్రవేశించకుండా అతను ఆపింది. అందుకే ఈరోజు నువ్వు ఏ ఆశలో ఉన్నావు, ఏ తలంపులో ఉన్నావు, దేవుని విరుద్ధంగా ఉన్నటువంటి తలంపులో ఉన్నావా? అక్రమ సంబంధాల వైపు, సక్రమైన వాటి వైపు కాకుండా చక్కగా వయసు వచ్చింది, పెళ్లి చేసుకో, మంచి అమ్మాయిని పెళ్లి చేసుకో, మంచి అబ్బాయిని పెళ్లి చేసుకో, హ్యాపీగా నీ లైఫ్ కట్టుకో. ఆహా, అది కాదు. అక్రమమైన వాటి వెనక, అన్యాయమైన వాటి వెంట పరిగెత్తడం, ప్రేమించకూడని వాటిని ప్రేమించడం, అన్యాయమైన వాటిని పరిగెత్తడం, అక్రమైన సంబంధాలు పెట్టుకోవడం, పెళ్లికి ముందే పరుగులు తీయడం, ఆ తర్వాత చూస్తే యాతన, దుఃఖం, బాధ, కన్నీళ్ళు, వాళ్ళ జీవితం అంతా శపితమైన అనుభవాలు, ఒకరిని అర్థం చేసుకోకుండా శరీర సమైన మనుషులుగా మార్చబడిపోయి బ్రతుకుని నాశనం చేసుకొని కృంగిపోతూ ఉన్నారు. అనేక విడాకులు కేసు ఈ రోజుల్లో, అనేకులు జడ్జిలు తలకాయలు పట్టుకుంటున్నారు వాళ్ళని కలపలేక, లాయర్లు తల పట్టుకుంటున్నారు, ప్రతిరోజు దుఃఖపడుతున్నారు వీళ్ళని కలపలేక. అందుకే ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున దేవుని యొద్ద మన జీవితం పరిశుద్ధమైనదిగా ఉన్నప్పుడు, మన కుటుంబ వ్యవస్థ పరిశుద్ధమైనదిగా ఉన్నప్పుడు, వివాహ వ్యవస్థ పరిశుద్ధమైనదిగా ఉన్నప్పుడు దేవుడిని యొక్క తరములను ఆశీర్వాదకరంగా, నీ తరములు దీవెనకరంగా, ఉన్నతంగా దేవుడు చేస్తాడు. రాజులుగా, అధికారులుగా, ప్రధానులుగా చేస్తాడు. లేకపోతే నీ బ్రతుకంతా నీ ప్రజలు ముళ్ళు లాంటి నీ బిడ్డలతో, ముళ్ళు లాంటి నీ ప్రజలతో బ్రతకాల్సిందే. అందుకే ఈ రోజున నీ ఆశ ఏంటి? ఎటువంటి ఆకాంక్షతో ఉన్నావు? ఎటువంటి తృష్ణతో ఉన్నావు? దేవుని విరుద్ధమైన ఆశ. ఎవరి పొలము దోచుకోవాలని, ఎవరి భార్యను దోచుకోవాలని, ఎవరి భర్తను దోచుకోవాలని, ఎవరి ఉద్యోగంలో దోచుకోవాలని, ఎవరి సింహాసనం దోచుకోవాలని, అన్యాయంగా చింట్లో పెట్టుకోవాలని, దేవుడు వద్దు అన్నదాన్ని తెచ్చిపెట్టుకోవాలని, దేవుడు కాదు అన్నదాన్ని తెచ్చిపెట్టుకోవాలని, వద్దు అన్నదాంతో ఎంజాయ్ చేయాలని, ఇన్ కేస్ నీ లోపల దేవునికి విరుద్ధమైన ఆశ రగులుతూ ఉంటే, విరుద్ధమైనటువంటి తృష్ణ రగులుతూ ఉంటే, సిలువ వేయాలి. ఈరోజే నువ్వు ఆ తృష్ణకు సిలువ వేయాలి, ఆ ఆశకు సిలువ వేయాలి, ఆ ఆలోచనకు సిలువ వేయాలి. అప్పుడు నువ్వు సిలువ మీద రావాల్సిన అవసరం ఉండదు, నీవు సిలువ ఎక్కాల్సిన అవసరమే ఉండదు. నీవు పరిశుద్ధంగా బ్రతుకుతావు, యథార్థంగా బ్రతుకుతావు, ఉన్నతంగా అభివృద్ధి చెందుతూ, భూమిని లోపరుచుకుంటూ, విస్తరించబడుతూ ఆయన చెప్పిన అన్ని వాగ్దానాలు, అన్ని ఆశీర్వాదపు వాగ్దానాలు అన్నీ నెరవేర్చుకుంటూ బ్రతుకుతావు. అందుకే సహోదరుడు, ఈరోజు దేవునితో స్ఫూర్తిగా మాట్లాడుతున్నావు. నీవు నీ ఆశను సిలువేయాలి, తృష్ణను సిలువేయాలి. దేవుడు ఏది వద్దన్నాడో చేయకుండా, ఏది వద్దన్నాడో అడ్జస్ట్మెంట్ అయ్యి దాంట్లో పడిపోకుండా, పర్లేదులే, ఏం కాదులే, అందరు చూస్తున్నారు, పెద్దలు చూస్తున్నారు, చిన్నలు చూస్తున్నారు, మనం చూస్తే తప్పేంటి? వాళ్ళు చేయలేదా, వీళ్ళు చేయలేదా, వాళ్ళు చేయలేదా, సొలొమోను అంతమంది పెళ్ళిళ్ళు చేసుకోలేదా, దావీదు అంతమంది పెళ్లి చేసుకోలేదా, నేను చేసుకుంటే తప్పేంటి, నేను అక్రమ సమాలు పెట్టుకుంటే తప్పేంటి, వాళ్ళు పెట్టుకోలేదా? ఆ కాలం వేరు, ఈ కాలం వేరు. దేవుడు చెప్పిన నిబంధన మారుతూ వచ్చింది. ఈ కాలం నిబంధన వేరు. వివాహాన్ని దేవుడు పరిశుద్ధపరిచాడు, దాన్ని ఘనమైనదిగా, అన్నిటికంటే ఘనమైనదిగా ఎంచాడు. ఒక ఫ్యామిలీ వ్యవస్థను దేవుడు ఒక కట్టుబాటు పెట్టాడు, ఒక సిస్టమ్ పెట్టాడు.
ఆ సిస్టంలోకి వచ్చినప్పుడు ప్రియ దేవుని బిడ్డ క్రమంగా బ్రతికినప్పుడు నీ కుటుంబాన్ని దేవుడు వర్ధిల్లింపచేస్తాడు, ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నీ ఆశ సరైనదిగా ఉంటే వర్ధిల్లింపజేస్తాడు దేవుడు. నీ ఆశ అక్రమైందైతే దేవుడు పెట్టినటువంటి నిషేధించబడిన దాని మీద నీ ఆశ కానీ ఉంటే 100% దేవుడు దాన్ని నాశనం చేయబోతున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు సిలువెక్కబోతున్నావు. నీ ఆశే నిన్ను సిలువెక్కేస్తుంది, నీ తృష్ణే నిన్ను సిలువెక్కేస్తుంది, నీ ఆశే శత్రువుల చేతిని అప్పగిస్తుంది, దరిద్రం చేతికి అప్పగిస్తుంది, మరణానికి అప్పగిస్తుంది, చివరికి శాపానికి అప్పగిస్తుంది. సంసోనాలాగా అప్పగించబడాల్సిందే. నువ్వు ఎంత బలాఢ్యుడివైనా, ఎంత శక్తిమంతుడివైనా. అందుకే చెబుతున్న ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీ ఎడల అపారమైన కనికరాన్ని కలిగి ఉన్నాడు. పాలు తీర్లు ప్రవహించే దేశంగా నీ దేశాన్ని చేయాలని, నీ బ్రతుకును మార్చాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందామా? ఈరోజు మన ఆశను సిలువేద్దాం, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాం పరలోకపు తండ్రి. మా ఆశ సిలువ వేయబడాలి, మా తృష్ణ సిలువ వేయబడాలి ప్రభువా. మా ప్రణాళిక సిలువ వేయబడాలి, మాలో ఉన్నటువంటి అతిశయము సిలువ వేయబడాలి, అన్యాయం, అక్రమము సిలువ వేయబడాలి ప్రభువా. నరక పాత్రులం కాకముందే బలవంతులమై, ఆత్మ అపేక్ష కలిగినటువంటి వారమై, ఆత్మ వశులమై, పరిశుద్ధాత్మ యొక్క గైడెన్స్ నడిచేటువంటి వారమై బ్రతకాలి తండ్రి. మీ కృప మాకు తోడిచ్చి నడిపించండి. మన్నైపోవును తండ్రి, కానీ ఆత్మ తనను దయచేసి దేవుని యొద్దకు వెళ్ళును. మేము ఆత్మానుసారమై తండ్రి మీ యొద్దకు వచ్చే కృప దయచేయండి తండ్రి. మీలో జీవించే భాగ్యం దయచేయండి. మీ కృపతో నింపండి ప్రభువా, సమాధానంతో నింపండి ప్రభువా, మీ ఆశీర్వాదంతో నింపండి తండ్రి. మీ క్షేమం ఇచ్చి నడిపించి బలపరిస్తే రేపచ్చమని, సహాయం చేయమని, దయ చూపించమని, అద్భుతం చేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు అత్యధిక దీవించి ఆస్వాదించి ఉన్నతంగా ఫలభర్తగా మార్చునుగాక, గొప్ప సమాధానం సమకూర్చునుగాక. ఆమేన్, ఆమేన్. హోలీ ప్యారడైజ్, కేహెచ్ వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగు. ఆమేన్, ఆమేన్, ఆమేన్.